హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి జోసాకి సంబంధించిన సెకండ్ రౌండ్ అయితే రాబోతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకి. అయితే సెకండ్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ సీటు వచ్చి ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇందులో డేట్స్తో సహా చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే ఎవరికన్నా సీటు నచ్చక ఫస్ట్ రౌండ్లో వచ్చింది, చూద్దాం సెకండ్ రౌండ్ చూసి వేరే డెసిషన్ తీసుకుందాం, విట్టో ఎస్ఆర్ఎంఓ లేకపోతే IIT బెంగళూరు హైదరాబాద్ జాయిన్ అవుదాం, ఈ సీటు క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో సెకండ్ రౌండ్లో సీటు రాని వాళ్ళు, రాకూడదని మనం కోరుకోకూడదు. కొద్దిగా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు సీటు రాకపోతే థర్డ్ రౌండ్ వరకు వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు ఇందులో. సో సీటు వచ్చిన వాళ్ళు మనం ఏం చేయాలి, కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలని చెప్పేదానికి ముందు అసలు ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి ఇప్పుడు ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీకు అదే సీటు కనుక కంటిన్యూ అయితే, అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటే మళ్ళీ ఇక్కడ కూడా వస్తే, అంటే ఏమీ మారకపోతే, మీరు ఫ్లోట్లో ఉంటే ఫ్లోట్ ఆప్షనే కనపడుతుంది, ఫ్రీజ్లో ఉంటే ఫ్రీజ్ ఆప్షనే కనపడుతుంది, స్లైడ్లో ఉంటే స్లైడే కనపడుతుంది. మీరు మార్చుకోవాలి అనుకుంటే ఫ్లోట్ నుంచి కావాలంటే స్లైడ్కి మార్చుకోవచ్చు, లేదా ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే స్లైడ్ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కావాలంటే స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ చేసుకోవచ్చు, అంతేగాని ఫ్లోట్ పెట్టుకోవడానికి అయితే కుదరదు. సో అలాగే ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఇంకా చేయాల్సిన పనే లేదు. 6th రౌండ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడమే. 6th రౌండ్ అయిన తర్వాత PAF మిగతా అమౌంట్ కట్టడమే. NITలు కానీ IIITలు కానీ వచ్చిన వాళ్ళు. అదే IITలు వచ్చిన వాళ్ళు అయితే 6th రౌండ్ అయిపోయిన తర్వాత మీకు ఏ IIT అయితే వచ్చిందో ఆ IIT వెబ్సైట్ చూసుకొని అందులోనే అమౌంట్ కట్టాలి, లేదా అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో వాళ్ళ దగ్గర కట్టచ్చు, లేదా ఆన్లైన్లో కట్టాలనేది ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఉంటాయి. సో ఆ డేట్స్ ఏంటి, అసలు ఏమేంటి అనే విషయం మనం మాట్లాడదాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి మీకు సెకండ్ రౌండ్ సంబంధించిన రిజల్ట్ josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే సెకండ్ రౌండ్ రిజల్ట్ అయితే కనపడుతుంది. కొద్దిగా అటు ఇటు టైం చేంజ్ అయినా కంగారు పడిపోకండి. సో ఈవినింగ్ 5 o'clock వచ్చిన తర్వాత ఈవినింగ్ 5 o'clock నుంచి, అంటే బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల లోపల మీరు ఎప్పుడైనా సరే కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టచ్చు. డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అయితే ఆల్రెడీ డబ్బులు కట్టి సీట్ రిజర్వ్ చేసుకొని సీట్ అలాట్మెంట్ లెటర్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సిన పద్ధతి ఏమీ లేదు. సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. అయితే ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో NITలో సీట్ వచ్చి ఇప్పుడు IITకి మారిందో వాళ్ళకి మాత్రం IIT వాళ్ళు, ఏ IITకి అయితే మారిందో ఆ IIT వాళ్ళు మీ సర్టిఫికేట్స్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. కాబట్టి ఎవరికన్నా NIT నుంచి IITకి గనక మారితే సర్టిఫికేట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి క్వారీ ఏమన్నా వచ్చిందేమో ఈ 2-3 రోజుల పాటు తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి, ఇది మర్చిపోకండి. అలాగే IIT నుంచి NIT వచ్చిన వాళ్ళతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అయినా మీరు కూడా ఒకసారి NIT నుంచి IIT మారినా, IIT నుంచి NITకి మారినా ఒకసారి అయితే క్వారీ వచ్చిందా లేదో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మళ్ళీ లెటర్స్ అయితే ఏమి రావు, గుర్తుపెట్టుకోండి. మీకు సీటు మారినా మారకపోయినా, NIT నుంచి IITకి మారినా, IIT నుంచి NITకి మారినా, లేదా అదే సీట్ ఉన్నా వేరే NITకి మారినా, వేరే IITకి మారినా మళ్ళీ లెటర్ అనేది రాదు. ఇది మాట మాత్రం బాగా స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లెటర్ రాలేదేంటి, ఆ కాలేజీలో సీట్ వచ్చింది కదా అనుకోకండి. లెటర్స్ ఇంక ఏమీ రావు, లాస్ట్ రౌండ్ వరకు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సీటు మారినా అదే లెటరు, మారకపోయినా అదే లెటరు. సో బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు డబ్బులు కట్టుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు, కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు. అయితే మళ్ళీ ఆ డబ్బులు కట్టిన దాంట్లో ఏమైనా తేడా కనుక ఉండి అందులో ఏమైనా వాళ్ళకి చేరకపోయి ఇలాంటి రకరకాల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అయితే టైం ఉంది క్వారీకి. అలాగే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళకి దానికి కూడా క్వారీ అంటారు, అందులో కూడా ఏదైనా ఇబ్బంది వస్తే మీకు మంగళవారం మార్నింగ్ 10 o'clock వరకు అయితే టైం ఉంటుంది. సర్టిఫికేట్స్ దాంట్లో ఏదైనా అప్లోడ్ చేసిన దాంట్లో ఏదైనా వాళ్ళకి డౌట్ వస్తే, మీ కేటగిరీ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే వాళ్ళకి డౌట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు క్వారీ పెడతారు. ఆ క్వారీ అనేది ఎక్కడ కనపడుతుంది, అది కూడా josa.nic.in అఫీషియల్ వెబ్సైట్లోనే కనపడుతుంది. అందులో కూడా చెక్ చేసుకోండి. దానికి సమాధానం ఇవ్వడానికి మాత్రం మంగళవారం ఉదయం 10 గంటల వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డబ్బులు కట్టడానికి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే, కొత్తగా అంటే ఫస్ట్ రౌండ్లో రాకుండా కేవలం సెకండ్ రౌండ్లో మాత్రమే సీటు వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. వాళ్ళకు ఒక లెటర్ వస్తుంది అప్పుడు, సీటు కన్ఫర్మేషన్ లెటర్ని, అప్పుడు దాంతో మీ పని అయిపోయినట్టు అక్కడ వరకు ప్రస్తుతానికి. నెక్స్ట్ మళ్ళీ ఫ్లోట్ ఉన్న వాళ్ళు ఫ్లోట్ పెట్టుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా స్లైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ చేసుకోవచ్చు. అయితే దానికి కూడా టైము మీరు గుర్తుపెట్టుకోండి. ఆదివారం
సాయంత్రం 5 గంటల వరకే ఆ ఫ్లోట్ని స్లైడ్కి మార్చుకోవాలనుకున్నా ఫ్రీజ్ చేసుకోవాలన్నా, అలాగే స్లైడ్ ఫస్ట్ రౌండ్లో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు స్లైడ్ కంటిన్యూ చేసుకోవాలనుకున్నా లేదా ఫ్రీజ్ పెట్టుకోవాలనుకున్నా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు నేనేం పెట్టుకొని అలా చూస్తూ కూర్చుంటానంటే నో ప్రాబ్లం. ఫ్లోట్ ఉన్న వాళ్ళకి ఫ్లోటే కంటిన్యూ అవుతుంది, స్లైడ్ ఉన్న వాళ్ళకి స్లైడే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ విల్లింగ్ ఆప్షన్స్ అనేది మార్చుకోకపోయినా సేమ్ ఆప్షన్ అనేది కంటిన్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎవరికన్నా సీటు నచ్చక ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి సెకండ్ రౌండ్లో కూడా ఏదో ఒకటి మారి నాకు నచ్చలేదు, నేను ఐఐటికి ట్రిపుల్ ఐటీ అలహాబాద్కి ట్రిపుల్ ఐటీ బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్తాను, లేకపోతే విట్కో ఎస్ఆర్ వాటిలో జాయిన్ అయిపోతాను, నేను సీటు క్యాన్సిల్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, డబ్బులు కట్టేసిన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి సీటు క్యాన్సిలేషన్ కోసం మీకు అక్కడ ఆప్షన్ కనపడుతుంది. ఆ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే ఎప్పటి నుంచి అంటే మీరు గురువారం ఉదయం 10 గంటల నుంచి సీట్ ఎవరైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే గురువారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల లోపల అక్కడ సీట్ క్యాన్సిలేషన్కి సంబంధించిన మీకు వెరీ క్లియర్గా విత్ డ్రాల్ సీట్ అని క్లియర్గా కనపడుతుంది. అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే సీట్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. తొందరపడిపోయి ఆవేశపడిపోయి మీరు అలాంటి పనులు చేయకండి. నా సలహా అయితే 6 రౌండ్స్ వరకు వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. లేదు ఇంకా ఇంకా నాకు ఛాన్సే లేదు, వేరే చోటుకి వెళ్ళాల్సిందే అనుకున్న వాళ్ళు మాత్రమే, ఎందుకంటే ఒక్కసారి మీరు విత్డ్రాల్ బటన్ కనుక కొట్టారు, ఓటీపీ కూడా పెట్టేశారంటే మళ్ళీ మీ సీటు మీకైతే వెనక్కి ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఈ సంవత్సరానికి జోసాకి మీకు క్లోజ్ అయిపోయినట్టే. అయితే సీసాబ్లో కావాలంటే మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు, దానికే సంబంధం అయితే ఏమీ లేదు. జోసా నుంచి మాత్రం క్విట్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు మీకు ఎప్పటి నుంచి అంటే గురువారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు టైం అయితే ఉంది విత్డ్రా అవ్వటానికి. ఆ విత్డ్రాలకు కూడా వాళ్ళకి ఏదైనా రీజన్స్ చెప్పాలంటే రీజన్స్ ఏం చెప్పాల్సిన పని లేదు అక్కడ. దాంట్లో కూడా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు అడుగుతారు, దానికి కూడా మనకి మంగళవారం ఉదయం 10 గంటల వరకు టైం అయితే ఉంది. ఇది సెకండ్ రౌండ్లో ఓవరాల్గా చేయాల్సినటువంటి పనులు. తర్వాత థర్డ్ రౌండ్ అనేది మనకి నెక్స్ట్ బుధవారం ఉదయం 10 గంటలకి థర్డ్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఆదివారం సాయంత్రం 5 గంటలతోటి పని అయితే అయిపోతుంది. ఈ మధ్యలో ఉన్నవన్నీ క్వారీకి సంబంధించినవి. సో ఆదివారం సాయంత్రం 5 గంటలని గుర్తుపెట్టుకోండి. ఈ లోపలే మీరు ఏదైనా విల్లింగ్ ఆప్షన్ స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ ఏమైనా మార్చుకోవాలనుకున్నా, లేదా కొత్తగా సీట్ వచ్చి డబ్బులు కట్టాలనుకున్నా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనుకున్నా, దేనికైనా సరే ఆదివారం సాయంత్రం 5 గంటలు గుర్తుపెట్టుకోండి. 29th జూన్ ఈవినింగ్ 5 o'clock వరకు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. మంచి చోట మీకు కూడా సీట్ రావాలి నేను కూడా కోరుకుంటున్నా. తొందరపడిపోయి విత్డ్రా ఆప్షన్ అయితే పెట్టుకోకండి, అది మంచిది కాదు. ఆలోచించుకోండి. మంచి చోట ఎన్ఐటీలోనో ఐఐటీలోనో మంచి చోట సీట్ వస్తే వదులుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి. ఓకే, సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.